వివిధ కేసుల్లో వారంతా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. క్షణికావేశంలో చేసిన పొరపాటు ఎంత పెద్దదో శిక్ష అనుభవిస్తుంటే కానీ తెలియలేదు. వారిలో పశ్చాత్తాపంతో పాటు బయటపడ్డాక సమాజంలో తలెత్తుకు జీవించడానికి గల మార్గాలను అన్వేషించారు. అంతే, సర్కార్ అందించిన ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని జైలు శిక్ష అనుభవిస్తూనే భావి జీవితానికి పునాదులు వేసుకున్నారు. ఢిల్లీలో ఇటీవల తీహార్ జైలు రోడ్డులో కొత్తగా ఓ ఏసీ రెస్టారెంట్ ప్రారంభించారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ఆహారంతో భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఏ హోటల్ అయినా చేసేది అదే కదా, ఇందులో కొత్తేముంది అనుకోవద్దు. అది నిర్వహిస్తోంది తీహార్ ఖైదీలు. జైలు శిక్ష అనుభవిస్తున్న నేరస్తులు హోటల్ మేనేజ్మెంట్ లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. ఆ తరువాత జైలు అధికారుల సహకారంతో తీహార్ జైలు రోడ్డులో రెస్టారెంట్ ఏర్పాటు చేసి తమ టాలెంట్ ని చూపిస్తున్నారు. వంట చేయటం దగ్గర నుంచి సర్వీస్ వరకు అంతా ఖైదీలే నిర్వహిస్తున్నారు. ఖైదీలు ఇక్కడి నుంచి పారిపోతే ఎలా అనే అనుమానం రావచ్చు. కానీ సత్ప్రవర్తన కలిగిన ఖైదీలనే ఎంచుకుని శిక్షణ ఇచ్చారు. దారుణ నేరాలకు పాల్పడిన వారికి ఈ జాబితాలో చోటు లేదు. 12 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం శిక్ష పడిన వారిని కూడా అనుమతించలేదు. శారీరకంగా మానసికంగా బాగున్న వారినే గుర్తించి శిక్షణ ఇచ్చారు. ఇక రెస్టారెంట్లో కూడా వారంతా పోలీసుల కనుసన్నల్లో పనిచేస్తుంటారు. అలాగని వచ్చే కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముందుగా 50 మంది ఖైదీలను ఎంపిక చేసి అందులో కొంతమందికి శిక్షణ ఇప్పించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్ను నిర్వహిస్తున్నారు. 50 సీట్లు ఉన్న ఈ రెస్టారెంట్కు ఇప్పుడిప్పుడే కస్టమర్లు పెరుగుతున్నారు. ధరలు కూడా ఇతర రెస్టారెంట్లతో పోలిస్తే తక్కువగా నిర్ణయించారు. పని భారం పెరిగితే మరింత మంది ఖైదీలను వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. ఖైదీలకు ఆదాయంతో పాటు వారి భావి జీవితానికి ఇది పునాదులు వేస్తుందని అధికారులు అంటున్నారు. జైలులో ఉండే ఖైదీలకు వివిధ అంశాలలో శిక్షణ ఇచ్చి వారిచే తయారు చేసిన ఉత్పత్తులను అమ్మడం సాధారణంగా జరుగుతుంది. అయితే అంతా జైల్లో మాత్రమే జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏకంగా ఏసీ రెస్టారెంట్ ప్రారంభించడం మాత్రం ఇదే ప్రప్రథమం.